డార్క్ సర్కిల్స్తో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం డార్క్ సర్కిల్స్ రావడానికి రీజన్స్ తెలుసుకుందాం. దాని తర్వాత వాటిని ఎలా ఆపాలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్. ఇక మొదలెడదామా? హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ గ్రేస్. ఈ రోజుల్లో చాలామంది డార్క్ సర్కిల్స్తో బాధపడుతున్నారు. ఆ డార్క్ సర్కిల్స్ మన ఐ కింద వచ్చేసి మన ఫేస్ని చాలా చండాలంగా కనపడేటట్టు చేస్తుంది. అలానే డార్క్ సర్కిల్స్ వల్ల మనం ఎంత యాక్టివ్గా ఉన్నా సరే చాలా నీరసంగా కనిపిస్తుంటాం కదా. అసలు ఈ డార్క్ సర్కిల్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? డార్క్ సర్కిల్స్ రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. నిద్ర లేకపోవటం, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం, మొబైల్ అండ్ ల్యాప్టాప్ ఎక్కువగా చూడటం, వాటర్ తక్కువగా తాగటం, బాడీలో విటమిన్ B12 అండ్ విటమిన్ K తక్కువగా అయినా సరే మనకి డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చాలామంది మేకప్ వేసుకున్నాక దాన్ని నీట్గా క్లీన్ చేసుకోరు. సో దానివల్ల కూడా మనకి డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఈ కారణాల వల్ల మనకి డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం కొన్ని చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది డార్క్ సర్కిల్స్ తగ్గడానికి. డార్క్ సర్కిల్స్ తగ్గడానికి మనం తీసుకోవాల్సిన మెయిన్ చేంజెస్ ఏంటంటే నైట్ టైం ఖచ్చితంగా డైలీ 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. అలానే నైట్ టైం మనము మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ ఎక్కువగా యూస్ చేస్తుంటాం కాబట్టి వాటిని కొంచెం దూరంగా పెట్టుకొని చూడాలి. అలానే నైట్ టైము మొబైల్ అండ్ స్క్రీన్ టైమ్స్ ఏమైనా యూస్ చేస్తూ ఉంటే వాటి బ్రైట్నెస్ తగ్గించుకొని చూడాలి. ఇంతేకాక చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే లైట్ ఆఫ్ చేసుకొని హాయిగా మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. సో అలా అసలు చేయొద్దండి. మొబైల్ చూసేటప్పుడు లైట్ ఆఫ్ చేసుకొని చూడడం అలవాటు చేసుకోవద్దండి. అది మీకు ఐకి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో మొబైల్ చూసేటప్పుడు లైట్ ఖచ్చితంగా ఆన్ చేసుకొని పెట్టుకోండి. మేకప్ రిమూవ్ చేయడానికి స్మార్ట్ క్లిన్జర్ యూజ్ చేయండి. అప్పుడు మీకు మేకప్ ఈజీగా రిమూవ్ అవుతుంది అండ్ క్లీన్గా ఉంటుంది. నెక్స్ట్ స్ట్రెస్ తగ్గడానికి ఒక మంచి కాఫీ తాగండి, లేదంటే ఒక మంచి మ్యూజిక్ సాంగ్స్ వినటం అలవాటు చేసుకోండి. అప్పుడు మీకు స్ట్రెస్ అంతగా అనిపించదు. కుదిరితే యోగా చేయండి. ఒక 30 minutes ఆఫ్ యోగా చేయండి. డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి. కొంతమంది అంటారు ఏజ్తో పాటు డార్క్ సర్కిల్స్ వస్తాయి, అవి పోవు అని. కానీ అది రాంగ్ ఒపీనియన్. సరైన నిద్ర తీసుకుంటే సరిపోతుంది. హెల్దీ ఫుడ్ మెయింటైన్ చేసి హోమ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. మనకి డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. డార్క్ సర్కిల్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే కొంతమంది హర్ష్ క్రీమ్స్ యూస్ చేస్తుంటారు. వాటి వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి. అలానే కొంతమంది ఏం చేస్తారంటే C విటమిన్ కోసం లెమన్ జ్యూస్ డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేస్తారు. అలా చేయడం వల్ల మనకి డార్క్ సర్కిల్స్ ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ కళ్ళు ఎక్కువగా దురదగా ఉన్నాయని చెప్పి ఇటు పెట్టి రుద్దుతూనే ఉంటారు. సో అలా రుద్దకూడదు. అలా రుద్దినా కూడా సరే మనకి డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డార్క్ సర్కిల్స్ని తగ్గించడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకొని న్యాచురల్ టిప్స్ ఫాలో అవ్వండి డార్క్ సర్కిల్స్ తగ్గడానికి. హోమ్ రెమెడీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అలానే ఈ వీడియోకి 500 likes అండ్ 1000 views వస్తే ఫేస్ గ్లోకి అండ్ డార్క్ సర్కిల్స్కి చాలానే హోమ్ రెమెడీస్ ఉన్నాయి. అవి మీతోటి షేర్ చేసుకుంటా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే డార్క్ సర్కిల్స్తో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.